నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సోషల్ మీడియాలో ఒక సర్వే వైరల్ అవుతోంది ఏపీ ఎలక్షన్స్ సంబంధించి. అందులో చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమికి 130 పైనే వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే వైఎస్ఆర్సీపీకి అయితే 35కు పైగా వస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఏ అంశాలపైన ఇది పెరిగి ఉండొచ్చు అంటే మార్చి వరకు కూడా 110 దాకా ఉండి ఈ సర్వే అనేది ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 20 వరకు చేయడం జరిగింది. ఏ అంశాలు ఇలా 130 దాకా పెరగడానికి ఎన్డీఏ కూటమికి దోహదపడ్డాయో ఈ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అంటే మొదటి నుంచి ఏపీ ఎలక్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే కూటమి వచ్చినా రాకపోయినా అంటే కూటమి ఏర్పడక ముందు ఆ తర్వాత అయినా కానీ మాక్సిమం 110 సీట్లు అయితే టీడీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది, జనసేనకి కలపన్నట్లుగా మనకు చూసాం సర్వేలు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఓవరాల్ గా బీజేపీ కలిసిన తర్వాత కూడా ఏప్రిల్ 1 నుంచి 130 దాకా అంటున్నారు. అంటే మార్చి వరకు 110 ఉండి ఏప్రిల్ 1 నుంచి ఎండింగ్ వచ్చేసరికి 130 రావడానికి ఏ కారణాలు దోహదపడ్డాయి అనుకోవచ్చు ఎన్డీఏ కూటమికి? అంటే మనకి ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ రోజు రోజుకి పరిణామాలు అనేవి మారుతూ ఉన్నాయి. మీ గతంలో చూడండి, సిద్ధం సభలు మొదలు పెట్టక ముందు ఎన్డీఏ చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి బాగా ఆదరణ వస్తూ ఉంది, వైఎస్ఆర్సీపీ కొంచెం డౌన్ లో ఉందని ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే సిద్ధం సభల ద్వారా ఆయన మొదలు పెట్టాడు, చాలా ఛానల్స్ ఏం చెప్పినాయి అంటే గ్రాఫ్ పెరుగుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిది డౌన్ అవుతుంది అనుకుని బాగా పెరుగుతోందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా వెళ్ళి విజయవాడలో ఎప్పుడైతే ఆయన మీద రాయితో దాడి జరిగిందో అక్కడి నుంచి సిద్ధం సభలు జరిగినా కూడా మేమంతా సిద్ధం సభలు అక్కడి నుంచి మళ్ళీ గ్రాఫ్ డౌన్ అవటం మొదలైంది. ఎందుకంటే ఈ దాడి ఆయనే చేయించుకున్నాడు, లేకపోతే చిన్న గాయానికి పెద్ద కట్టు పెట్టాడు, ఇవన్నీ అప్పటికి ఇంకా చెల్లెళ్ళ దాడి అనేటువంటిది అంత తీవ్రంగా మొదలవ్వలేదు. ఎప్పుడైతే ఈ రాయి దాడి తర్వాత ఇవి మొదలయ్యి తర్వాత చెల్లెళ్ళు ఇద్దరు కూడా డయాస్ మీద నుంచి వాళ్ళు జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్యను ఎక్స్ప్లెయిన్ చేయడం, జనంలోకి వెళ్ళటం అనేది చూసిన తర్వాత మళ్ళీ గ్రాఫ్ అనేది గ్రాడ్యువల్ గా డౌన్ అవుతూ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా మార్చిలో కనుక తీసుకుంటే చాలా సర్వేలు 108 నుంచి 110, మహా అయితే 115 దాకా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తుంది మనకి ఏప్రిల్ 28 అంటున్నారు. అంటే ఇప్పుడు ఇంత ఒకేసారి 132 నుంచి 139 దాకా రావడం అంటే ఏంటంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ప్రభావం దీని మీద బాగా ఎక్కువగా. ఓకే. ఎందుకంటే చాలా మంది ఏమనుకున్నారంటే సంక్షేమం బాగా చేశారు కదా, అసలు అద్భుతమైనటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు, ప్రతిపక్షాలకు మైండ్ బ్లోయింగ్ గా ఉండేటువంటి చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా మంది మాట్లాడటం మనం చూసాం. కానీ ఎప్పుడైతే నవరత్నాలు ప్లస్ అని వాళ్ళు రిలీజ్ చేశారో దాంట్లో చెప్పుకోదగ్గట్టుగా ఏమి కనిపించలేదు జనానికి. ఉన్నటువంటివే కాస్త పెంచి మేము ఇస్తాం, వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకునేటువంటి వృద్ధాప్య పింఛన్ అవ్వాతాతలు అని చెప్పి చెప్తూ ఉంటారు మాట మీద. ఆయన వాళ్ళకి ఏం చేశాడంటే 3000 నుంచి 3500, అది కూడా మొదటి సంవత్సరంలో 250, చివరి సంవత్సరంలో 250 అనేటప్పటికి చాలా పేలవంగా తేలిపోయింది. ఎట్ ద సేమ్ టైం 2 రోజులకి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి మేనిఫెస్టో వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ప్రతి సెక్షన్ని, ముఖ్యంగా ఏ సెక్షన్స్ అయితే వాళ్ళకి దూరం అయినాయో లాస్ట్ ఎలక్షన్స్ లో, బీసీలు కానివ్వండి, యూత్ కానివ్వండి, వీళ్ళందరినీ ఆకట్టుకునేటట్టుగా ఎప్పుడైతే అది మీకు కనిపించిందో ఆ మేనిఫెస్టో, సహజంగానే వైసీపీ పట్ల ఉన్నటువంటి ఇదేదైతే ఉందో తగ్గటం మొదలైంది. అది క్లియర్ గా మనకు కనబడుతుంది. ఎందుకంటే 132 నుంచి 139, దాదాపు 140 అంటే చాలా పెద్ద స్వింగ్. సో ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా దగ్గర మనకి 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో కూడా పరిణామాలు మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక భయంకరమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది మనం గత 4 రోజులుగా విపరీతంగా వింటున్నాం. రైతులు అనేటువంటి వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు. దాంట్లో నిజాలెంత అబద్ధాలెంత, దాని మూలాన ఏమైనా నష్టం ఉందా లేదా అనేటువంటి పక్కన పెడితే, నేను ఏదన్నా కొన్నా నాకు ఒరిజినల్ డాక్యుమెంట్ రాదంట, నా ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటుందంట అనేటువంటి మాట రాగానే సహజంగానే మన వాళ్ళు సెంటిమెంట్, భూమితోటి వాళ్ళకి చాలా అటాచ్మెంట్ ఉంది. సో ప్రతిపక్షాలు కానివ్వండి, ఎవరైనా నీ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు తాకట్టు పెట్టుకునే అవకాశం ఉంది అనేటువంటి ఒకటి మాట జనాలు చాలా నమ్మటానికి చాలా ఈజీగా ఉంది. సో విశాఖ కలెక్టరేట్ తాకట్టు పెట్టారు, తర్వాత చాలా ఈవెన్ మరి సెక్రటరేట్ కూడా తాకట్టు పెట్టారు అంటున్నారు. ఇలా చేసినప్పుడు మన పొలాలు మాత్రం తాకట్టు పెట్టడనే గ్యారంటీ ఏమిటి
అనే సెంటిమెంట్ స్లో పాయిజన్ లాగా రైతుల్లోకి వెళ్తుంది. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టడం ఒకటి, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తుంది అనేది కూడా అమలు కాక ముందు నుంచి జనాల్లోకి వెళ్ళిపోయింది బాగా గట్టిగా. దాని ఇంపాక్ట్ కూడా కొంత దీని మీద, ఎందుకంటే సోమవారం నుంచి అది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినట్టు కనిపించిన గత నెల రోజులుగా వార్తలు వస్తున్నాయి, ఇలాంటి వస్తుంది అనేటువంటి దాని మీద చాలా ఆందోళనతో ఉన్నారు. దానికి తోడు సరిహద్దు రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టి వేయటం, తర్వాత పాస్బుక్ మీద రాజముద్ర లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే జనానికి ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీలో ఉంది. ఇప్పుడు ఉదాహరణకి పట్టాదారు పాస్ పుస్తకం మీద ఉండాల్సింది రాజముద్ర ఉండాలి, ఎందుకంటే గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది కదా. గవర్నమెంట్ లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రేపు ఇంకోళ్ళు ఉంటారు, ఎల్లుండి ఇంకోళ్ళు ఉంటారు. అది రాజముద్రతో కాకుండా ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర వేసేటప్పటికి చాలా మంది దాని మీద విమర్శిస్తున్నారు. రైతు మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు, నేను నా కొడుకు ఇస్తాను, ఈయన ఫోటో ఏంటి దీని మీద. మనకు తెలుసు, ఎందుకంటే మన రాష్ట్రం అనేటువంటిది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి చాలా వరకు దాని మీదే ఆధారపడి ఉంటుంది కదా. ఒక్కసారి సెంటిమెంట్ కనుక వాళ్ళు తిరగబడ్డారంటే మాత్రం ఈ సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 43 అంటున్నారు మాక్సిమం, అది ఇంకా చాలా తగ్గేటువంటి అవకాశం వైఎస్ఆర్సీపీ. సో వైఎస్ఆర్సీపీకి అయితే 36 నుంచి 43 అంటున్నారు, ఇంతకు ముందు ఇంత లేకుండే యాక్చువల్లీ. సో 30 లోపే వచ్చేటువంటి అవకాశం ఉంది, మాక్సిమం అయితే 35 అనేసాను. కానీ ఇక్కడ చూసుకుంటే 36 నుంచి 43 దాకా అంటున్నారు. అంటే అంతకు ముందు 50, 45, 50, 55 దాకా కూడా ఇస్తూ వచ్చారు, కానీ అది 36 నుంచి 43కే వచ్చింది. కానీ నాకున్నటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారంగా, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా ఈ 10 రోజుల్లో కూడా ఇంకా చాలా గ్రాఫ్ అనేటువంటిది వైఎస్ఆర్సీపీకి డౌన్ అవటం, కూటమికి పెరగటం అనేటువంటిది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మూలన దారుణంగా పడిపోయేటువంటి అవకాశం వైఎస్ఆర్సీపీ. అలాగే కాంగ్రెస్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే 0 ఇచ్చారు. సో కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే, పార్టీ అధ్యక్షులు కూడా ఏపీకి సంబంధించి. సో మరి అంటే కడప ఎంపీ సీట్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే షర్మిల అక్కడి నుంచి పోటీ చేస్తారు కాబట్టి అక్కడ సీటు గెలిచేటువంటి అవకాశం లేదంటారా? గెలిచే అవకాశం ఉండదండి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. ఈవిడ కూడా కొన్ని ఓట్లు చీలిస్తే ఇప్పుడు ఇంకో విశ్లేషణ కూడా వస్తుంది, అక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ గెలిచే అవకాశం కనబడుతుంది అంటున్నారు. పరిస్థితులు మారే కొద్ది, ఎందుకంటే ఉన్నటువంటి ఓటునంతా కూడా షర్మిలను అవినాష్ రెడ్డి చీల్చుకుంటే తెలుగుదేశం ఓటు సాలిడ్ గా ఉంటుంది, న్యూట్రల్ ఓటర్స్ కూడా ఇటు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలుగుదేశమే ఎక్కువ అక్కడ ఇదే, అది వాడు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పేసి విశ్లేషకులు అందరూ కూడా భావిస్తున్నారు. సో ఈ సర్వే కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ముందే చెప్పారు, సో ఇది కేవలం April 1 నుంచి 28 వరకు అని. సో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు కూడా అయిపోతుంది అని చెప్పేసి అని ఆదేశాలు కూడా వచ్చాయి. ఈ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుందా? ఇది ఇంకా 150 దాకా పెరిగేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందమ్మా, ఎందుకంటే చూస్తుంటే పరిస్థితులు పల్లెల నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్ కనుక చూస్తుంటే తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే తాతండ్రుల నుంచి వచ్చేది ఏమైపోతుందనే భయం ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా అది పెరిగేటువంటి అవకాశం, అధికార పక్షానికి తగ్గడం, ప్రతిపక్షానికి పెరిగే అవకాశం. సో మరి ఇంకా 10 days మాత్రమే సమయం ఉంది కాబట్టి చూద్దామండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఎన్డీఏ చూపిస్తుందా పాజిటివ్ గా అనేది.